ప్రోడక్ట్ గురించి పట్టించుకోకుండా డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్స్లో యాక్ట్ చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆ లిస్టులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చి చేరారు. మహేష్ ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకున్నారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఇందుకు గాను రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ మహేష్ బాబుకు నోటీసులు పంపింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సంబంధించి ఓ డాక్టర్ దాఖలు చేసిన ఫిర్యాదులో మహేష్ పేరు కూడా ఉంది. సూపర్ స్టార్ ఫోటో ఉన్న బ్రోచర్ చూసి వారు బాలాపూర్లోని ఓ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. ప్రతి ప్లాట్కు 34 లక్షలకు పైగా చెల్లించారు. అయితే ఆ వెంచర్కు అసలు అనుమతులే లేవని తర్వాత తెలిసింది. డబ్బు తిరిగివ్వమని సాయి సూర్య డెవలపర్స్ని అడగ్గా సంస్థ ముఖం చాటేసింది. దాంతో తమ డబ్బుల్ని తిరిగి ఇప్పించాలని కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ మేరకు విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం సాయి సూర్య డెవలపర్స్, ఆ సంస్థ ఎండీ సతీష్ చంద్ర గుప్తా, బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబుని ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు పంపింది. సాయి సూర్య డెవలపర్స్కి ప్రచారం చేసేందుకు గాను మహేష్ బాబు దాదాపు 6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో 2.5 కోట్లు నగదు రూపంలో, మిగిలింది చెక్కుల రూపంలో అందుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ప్రచారం చేశారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితార కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థ యాడ్స్లో కనిపిస్తారు. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం మహేష్ బాబుని చిక్కుల్లో పడేసింది. ఈ ఎపిసోడ్ మిగతా సెలబ్రిటీలకు కూడా ఓ గుణపాఠమనే చెప్పాలి. వివరాల్ని తెలుసుకోకుండా డబ్బుల కోసం ఏది పడితే అది యాడ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బందులు పాలు అవ్వాల్సి వస్తుందని చెప్పడానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్. మహేష్ బాబు ఒక్కడే కాదు, బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి ఇబ్బందులు ఎదుర్కొన్న సెలబ్రిటీల లిస్ట్ పెద్దగానే ఉంది. మహేంద్ర సింగ్ ధోని కూడా అమ్రపాలి బిల్డర్స్కు అంబాసిడర్గా వ్యవహరించి వివాదంలో చిక్కుకున్నారు. ఆ వెంచర్లో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి సకాలంలో ప్లాట్లు అందకపోవడంతో పాటు అనేక సమస్యలు తలెత్తడంతో ధోని బ్రాండ్ అంబాసిడర్గా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఫెయిర్నెస్ క్రీమ్ బ్రాండ్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్కు ప్రచారం చేయడంతో షారుఖ్ ఖాన్ విమర్శల పాలయ్యారు. ఇందులేక వైట్ సోప్ బ్రాండ్తో ముమ్ముట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాన్ మసాలా బ్రాండ్కు ప్రచారం చేయడంతో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మరికొందరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్కి, ఆన్లైన్ రమ్మీ యాప్స్కి ప్రచారం చేసి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ప్రోడక్ట్ గురించి ఆలోచించకుండా డబ్బుల కోసం యాడ్స్ చేసుకుంటూ పోతే ఇలాగే ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుందని అందరికీ ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలకు ప్రచారం చేసే సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. పైగా సెలబ్రిటీల ముఖాలు చూసి ప్రోడక్ట్స్ కొనేవాళ్ళు, గుడ్డిగా ఆ ప్రోడక్ట్స్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల వారు ఎలాంటి యాడ్ చేసినా మరింత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వల్ల ప్రజలు నష్టపోతే అది వారి బ్రాండ్ వాల్యూని దెబ్బతీస్తుంది.